వెనకాల తిరిగే ఆర్పీకి మంచి మంచి కళ్ళు వస్తున్నాయంట. కళలు యు మీన్ డ్రీమ్స్? ఆడుకుంటే కళ్ళే వస్తాయి. మరి ఆ కళలేంటి, ఆడి డ్రీమ్ ల్యాండ్ ఏంటి? లెట్స్ వెల్కమ్ తుఫాన్ ఆర్పీ. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆర్పీ నానున్నై కాదలిక్కిరేన్. நீ எங்க வந்த லிப்ஸ்டிக் இஸ் ద నాన్ స్టిక్, లిప్స్టిక్ ఇస్ ద నాన్ స్టిక్. మామూలుగా మనం కళలుగా అంటా ఉంటాం, డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి. దాంతో పాటు ఊహ అంటే ఏంటి, కళ అంటే ఏంటో చాలా మంది తెలియదు. ఆర్పీ ఊహ అంటే శ్రీకాంత్ గారి వైఫ్ లేదు, ఊహ అంటే శ్రీకాంత్ గారి వైఫ్ కాదు, కళ అంటే మా ఆవిడ కాదు. ఊహ ఈస్ ద ఫార్వర్డ్ టు ద డ్రీమింగ్ ఆఫ్ ద ఎదురు మనిషి. కళ ఈస్ ఆర్ట్ ఈస్ గోయింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద స్ట్రోక్. కళలు డిఫరెంట్ గా కంటుంటారు కదా మనుషులు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు గుర్తు చేసుకునేటప్పుడు భావోద్వేగాలు ఎలా ఉంటాయి, దానికి ఆడియో ఎలా ఉంటుంది. కొంతమంది ఫస్ట్ ఒక ఎటువంటి కళ వచ్చింది అనుకోండి, అది హర్రర్ అయినా, రొమాంటిక్ అయినా, సెంటిమెంట్ అయినా, కామెడీ అయినా, వాడు ఒకడు ఉంటాడు దరిద్రుడు, ఆడ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు. మంచి మంచి కళ వచ్చింది అనుకో, ఇంకొకటికి అద్భుతమైన కళ్ళు వస్తూనే ఉంటాయి, భయంకరంగా బాగా తినేస్తుంటాడు పెరుగన్నం. వాడు ఎంత కళ వచ్చినా సరే బాగా తినేస్తాడు. ఇంకేడ కళ రావడానికి స్కోప్ ఉంది అక్కడ. కళ రావడానికి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్లేసెస్. తర్వాత ఇంకో కళ ఉంటది, ఆటోమేటిక్ గా కూర్చోవడం అలవాటు కాబట్టి. ఫస్ట్ ఏం తీసుకుందాం, హర్రర్. అంటే ఒక శ్రీముఖి నన్ను కత్తెత్తుకొని వచ్చేసి చంపడానికి. మళ్ళీ వాడు ఆడియో ఇస్తాడు, ఎట్ట చూడు. శ్రీముఖి అక్క నువ్వు రావుతావు, నీ కాలు పట్టుకుంటా, నీకేం చేస్తాను. రవి ఇంట్లోన్నారా? ఒక నిమిషం నేను వస్తా ఉండా. అవును రవి, రవి ఏమైందిరా? డయాస్ మీద పడుకోనా, ఏదో పటాసులో యాంకర్ అనుకుంటా వచ్చేసి దగ్గరకు వచ్చేసి, నీ అమ్మ నువ్వు నాకన్నా బాగా చేస్తున్నావు, నీ సంగతి ఏదో చెప్తుంది రవి. కలనా నిజం జరిగిందా? నిజంగా జరిగిందా? ఇది కలనా? నేను మళ్ళీ మాట్లాడతలే రవి నీతో, ఈవినింగ్ వస్తానే. ఇదొకటి ఏదో చెప్తావు కదా తల్లి యాంకరింగ్ చేసేటప్పుడు. హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. ఈ రోజు మన పటాస్ లో వచ్చేస్తున్నాడు తొక్కల ఆర్పీ. రవి ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? వస్తున్నాడు, ఒక 90 కూడా పెట్టా. నేను ఇంట్లో కూర్చోన్నారా రవి, ఏదో తొక్కల ఆర్పి కామెడీ తెగ చేసేస్తా ఉన్నది. శ్రీముఖి అనుకుంటా, చాలా బాగా చేస్తుంది. శ్రీముఖి ఏంద్రా? శ్రీముఖి యాంకరే కాదు అసలు. మూడోది మా అక్క శ్రీముఖి. అక్క వచ్చేసింది, పెళ్ళోళ్ళు వచ్చేసినారు, 10 లక్షలు ఇస్తే కానీ నేను చేయనంటుంది. శ్రీముఖి గారు పటాస్ డ్యాస్ మీద దూకి చచ్చిపోతానంట. ఆర్పీ కూడా రావట్లేదు, నేను చచ్చిపోతాను. నా అన్నయ్య ఎక్కడ? అక్క బతుకుంది. రాఖీ రాఖీ ఒక అమ్మాయి బుజ్జి అని ఒక అమ్మాయి వచ్చేసింది. బుజ్జి
బుజ్జిదా బుజ్జి వెయిటింగ్ బుజ్జి వాన పడుతుంది బుజ్జి డ్రీమ్స్ లో లాస్ట్ కాన్సెప్ట్ వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏదో అన్నాడు, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, శ్రీముఖి జిందాబాద్. ఒక్క మాట శ్రీముఖి గురించి బ్యాట్ గా మారితే నేను దూరం చచ్చిపోతా. శ్రీముఖి కలలు కన్నారా మీరు ఎవరైనా? మొన్న ముమైత్ ఖాన్ తో డాన్స్ చేసినట్టు కల వచ్చింది. ఈ రోజు నైట్ కూడా రాబోతున్నా షారూక్ ఖాన్ తో ముందు కొట్టినట్టు. వద్దు అంత కలొద్దు. ముమైత్ ఖాన్ తో సాంగ్ వేయడం, షారూక్ ఖాన్ తో ముందు కొట్ట పెద్ద ఐ వాంట్ లేడీస్. ప్రాక్టీస్ చేసి వచ్చినాడు. తాదన్నే వాడు ఉంటే తలదొంటాడు అన్న. మరి ఆర్పీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు ఈ రోజు? ఒక ప్రొఫెసర్ సింగర్ ఒక పాట పాడితే ఎలా ఉంటుందో వినాలనుంది. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, ఆదేలలలలలలలా ఈ దేవత సరిగమపా ఆనందం నిసదని పమపా గా సరి సదా నిగమ పద సాని సదని శ్రీముఖి. ఇంగ్లీష్ లో పాడతా. డ్రీమ్స్ ఈజ్ నాట్ కమింగ్ దేరు ఇన్ మై డ్రీమ్స్ అప్ టు ద డ్రీమ్స్ నాట్ టు డ్రీమ్స్ యు ఆర్ కమింగ్. ఓ మై గాడ్ బ్లెస్సింగ్స్ ఈ ఏంజెల్ లుకింగ్స్ హ్యాపీస్ టచింగ్స్ ఈ రిలేషన్ మూమెంట్స్. సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా. సినిమాల్లో కామెడీ అద్భుతంగా ఉంటుందండి. మరి ఎలా ఉంటుంది నేను స్టేజ్ మీద వచ్చి చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. నేను తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే సినిమా ఆడిషన్స్ కి వచ్చి డైరెక్టర్స్ అదే విధంగా ప్రొడ్యూసర్స్ తలకాయ తింటుంటారు. సో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఒక నత్తివాడు వస్తున్నాడు ఆడిషన్ కి. సార్ బాబు చెప్పండి. ఏంటి ఆడిషన్ సీక్రెటేనా? ఆడిషన్ సీక్రెటే. ఏంటి ఏంటి ఏం చేయాలి? డైలాగ్ ఏంటంటే బాబు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ డైలాగు మహేష్ బాబు గారు ఎంత సూపర్ గా చెప్పారు, అంత సూపర్ చెప్పాలి. ఏంట్రా చియా ఏంట్రా రే, మంచి డైలాగ్ రా, చించేస్తా సార్. చెప్పరా చెప్పరా రే. ఎస్ తర్వాత బియా సూపర్. మళ్ళీ ఫస్ట్ తినమ్మ కాదురా దిమ్మ, తినమ్మది. సరే చెప్పు ఏదోటి. తీస్తున్నారా?
తీస్తున్నారా రే? తిరిగి ప్యాకెట్ వాడే పండు పండాలా పండురాడు పండురాడు ఒక గే వచ్చాడు ఆడిషన్ కి. మా సంఘానికి అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాడు. గురువు గారు రష్మి యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే అబ్బో, అబ్బో, అబ్బో. ఎవడు కొడితే అబ్బో. డైరెక్టర్ గారు ఏంటి ఎవరెవరు ఎందుకు మీరు కొట్టచ్చు కదా. ఇంకొక అతను కష్టపడి సినిమా తీశాడు. ప్రేక్షకులందరికీ నమస్కారం. చెప్పుతో కొడతా సినిమా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారండి. సార్ డైరెక్టర్ గారు చెప్పండి, మీకు ఇంత మంచి డైలాగ్ చెప్పుతో కొడతా అని మీరు ఎందుకు పెట్టారు టైటిల్? యాక్చువల్లీ ఈ స్టోరీ నేను తీసుకెళ్లి ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ చెప్పానండి. అది విన్న వెంటనే ఆయన ఏం ఆలోచించకుండా చెప్పుతో కొట్టాడు. తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ చెప్పా, ఆయన కూడా అంతే ఏం ఆలోచించలేదు. విన్న వెంటనే చెప్పుతో కొట్టాడు. మూడో డైరెక్టర్ కూడా చెప్తామని వెళ్ళి సార్ ఇది టైటిల్ అనగానే తీసి చెప్పుతో కొట్టాడు. అర్థం కాలేదు, షూతో కొట్టచ్చు కదా. చెప్పుతో ఎందుకు కొట్టారని తెలియక నేను చెప్పుతో కొడతా అని టైటిల్ పెట్టాను అన్నమాట. సూపర్ సూపర్. మరి మీ సినిమా చూసిన ప్రేక్షకులు లైవ్ లో ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడతారో చూద్దాం. హలో సార్, చెప్పండి సార్, మీకు ఏం నచ్చింది మా సినిమాలో? సార్ బా ఫస్ట్ సీన్ సార్, డైలాగ్ నంది అవార్డు. అసలు డైలాగ్ ఎవరు రాశారు సార్? సూపర్ సార్. ఏ డైలాగ్ అండి? అదేనండి, నా పేరు ముఖేష్, నా పేరు ముఖేష్. ఇంకా సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? ఒక్క 5 minutes సార్. నిజంగా ఆ 5 minutes సినిమా హిల్లేలేదు సార్. ఏంటో 5 minutes ఇంటర్వెల్ సార్. సార్ చివరిగా మేము బాగా ఆనందపడింది ఒకే ఒక సీన్ సార్. ఏంటది? శుభం కార్. మీకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కడున్నాను? స్టూడియోలో ఉన్నాను. ఏంటో గిఫ్ట్? చెప్పుతా కొడమని నా కోడక్క. ఫ్యాంటాస్టిక్. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? హీరోస్ డైలాగ్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఎలా ఉంటుంది? ఓకే, హీరోస్ డైలాగ్ వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఎలా ఉంటుంది? మొదటగా అందరికి ఇష్టమైన హీరో బాలకృష్ణ గారి డైలాగు వారి ఫాదర్ గారు చెప్తే, ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ చెప్తే ఎలా ఉంటుంది? డైలాగ్ ఏంటంటే, చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూసావనుకో నెక్స్ట్ నీ బర్త్డేకి రాను. ఈ డైలాగ్ ని పెద్ద ఎన్టీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? చూడు ఒకవైపే చూడు, ఇంకొక వైపు చూస్తే నీ నెక్స్ట్ బర్త్డేకి నేను రాను. నాగార్జున గారి డైలాగు అక్కినేని గారు చెప్తే ఎలా ఉంటుంది? 1వ తారీఖు నీకు నేను అత్యత తెలిసేలా చేస్తాను. 2వ తారీఖు నీకు భయం అనేది పుట్టేలా చేస్తాను. ఇక 3వ తారీఖు నీకు నిజంగా కుబులు పుట్టిస్తాను. 5వ తారీఖు నువ్వు మహేష్ బాబు గారి డైలాగ్, ఎవడు కొడితే దింబ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే. దీన్ని కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటది? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు, ఆడే పండుగాడు. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ అనుకుంటూ మీరు అంటుంటారు కదా. బేసిక్ గా ఎవరైనా ఏదన్నా పని చేసినప్పుడు అందరికి కామన్ అయిపోయింది ఈ మధ్య, ఏ బిస్కెట్ వేస్తున్నాడు బిస్కెట్ బిస్కెట్ అని. మరి ఈ బిస్కెట్ లేయడం ఏంటి, ఈ బిస్కెట్ స్టోరీ ఏంటి, క్రీమ్ బిస్కెట్ల స్టోరీ ఏంటి? మన ముందుకు వచ్చేస్తున్నాడు ఫిడేల్ ఫనీ. కొంతమందికి తిండి విషయంలో వెళ్తే కొంతమంది చాక్లెట్ ఇష్టం, బిస్కెట్ ఇష్టం, క్రీమ్ బిస్కెట్ ఇష్టం, ఆ బిస్కెట్ ఇష్టం కదా. కొంతమందికి వేరే బిస్కెట్ ఇష్టం. మీ కాలేజీలో స్టడీ సూపర్ ఉంటుందంటగా. ఈ కాలేజీలో అమ్మాయిలు ఒకళ్ళ మించి ఒకళ్ళు అందం. ఏంటి అందం మొత్తం మీ కాలేజీలోనే ఉందా? ఇది ఇందాక చెప్పాను చూసా బిస్కెట్ అంటే ఇది. ఇక అబ్బాయిలు ఏంట్రా ఈ అందం ఏంట్రా మీరు? ఏంట్రా గ్లామర్ ఏంట్రా?
అమ్మ అందరు హీరోలు మీ కాలేజీలోనే ఉన్నారా? ఏ వేరే కాలేజీకి అందం మీరా? ఇది ఇంకా పెద్ద బిస్కెట్. ఇప్పుడు నిజంలోకి వెళ్దాం. శ్రీముఖి ఉంటది, అది నవ్వు చూసి నవ్వు. ఇగో ఇవన్నీ కాదు, యాంకరింగ్ చేస్తుంది చించుది. ఎవరు చేస్తారు? నిజంగా సూపరు కెవ్వు కేక. నిజంగానా? ఏ బిస్కెట్ ఇదంతా. ఈ బిస్కెట్లు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది? చిన్న పిల్లగాల దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. చిన్న పిల్లగాడు స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్ళిపోయి మేడం 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 అని ఫ్లేవర్ ఇస్తాడు. దేనికి? వాడు హోంవర్క్ చేయలే. పెద్ద బిస్కెట్. మరి ఏమైనా హోంవర్క్ చేసినా మేడం హోంవర్క్ అది రాలేదు. ఈ అమ్మాయిలు తక్కువ వల్ల ఈ అమ్మాయిలు ఉంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇష్టం. నీ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం, ఇష్టం. నీ హెయిర్ స్టైల్ అంటే ఇంకా చాలా ఇష్టం, ఇంకేం ఇష్టం. నీ కార్ అంటే ఇంకా ఇష్టం, ఇంకేం ఇష్టం. నీ పర్స్ అంటే ఇంకా ఇష్టం. ఏం లేదురా, కొంచెం 5000 అప్పిస్తావేమని దానికోసం. మన ఫంక్షన్లకు వెళ్తామండి. ఫంక్షన్కి వెళ్తే మొదలు ఎవరి కాళ్ళు జేబులు పెట్టుకొని పోతుంటారు బిస్కెట్లుగా. కనపడ్డ వాళ్ళకల్లా భయ్యా భయ్యా దగ్గర బాబాయ్ తాతయ్య ఫనీ అన్న. పలకరింపులు ఎట్లుంటుంది తెలుసా? ఇక లేడీస్ ఉంటారు కదా, ఇక తిప్పుడప్ప అవి చూడాలి. నగలు ఉన్న ఈ ఉంగరాలతో సహా పెట్టుకుపోతారు ఫంక్షన్లకి. ఇక పోయేటప్పుడు కూడా ఇట్లా కనపడాలిగా. వదినా వదినా కాళ్ళ పట్టీలు కనబడట్లేదు. అయ్యా వదినా మెట్టెలు కూడా బంగారం, మెట్టెలు మెట్టెలు. మీరేరా మీ ప్రిన్సిపల్ కి, మీ లెక్చరర్ కి? సార్ ఆయన ఫైల్ పడుకు సీరియస్ పోతుంటారు ఇట్లా. అప్పటిదాకా తొక్క కూడా పట్టించుకోరు. ఆయన అడిపోతాను ఇడిపోతారు. అరే సార్ నమస్తే సార్. ప్రాక్టికల్ దగ్గర వచ్చేసరికి ఆయన అడిపోతున్నా కూడా మీరు సార్ వస్తాడు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు ఎంత అందంగా నాకు తెలుసు సార్. ఆడు అవునా సార్? ఏంటి సార్ మీరు నిజం మిమ్మల్ని చూస్తుంటే మీరు యంగ్లో అసలు సూపర్ బాబులా ఉన్నారు. ఎంతవరకు రాసా ఎగ్జామ్? బాగానే రాస్తావుగా? అంటే లాస్ట్లో కొంచెం మర్చిపోయాను సార్. నువ్వు మర్చిపోరా పో. చిన్న పిల్లగాడు వాడు ఏడుస్తూ ఉంటాడు. ఈ బిస్కెట్లు వేస్తుంటారు. ఎట్లా బిస్కెట్లు వేస్తుంటారు? వాళ్ళ అమ్మ నాన్న మార్కులు పడాలని ఈ పిల్లగాడికి బిస్కెట్లు వేస్తుంటారు. ఒక వదిన వస్తుంది. ఏ వదిన నిజంగా నీ కొడుకు ఎట్లున్నాడు తెలుసా? అబ్బా కలర్ సేమ్ మహేష్ బాబు లెక్కున్నాడు. నీ కొడుకు ఇప్పుడు ఎట్టున్నాడు అంటే పెద్ద హీరో అయితే మధ్య డాన్స్ చేస్తాడు. డాన్స్ తెలుసా? వాడేందో పొరపాటున ఇట్టిట్ అంటాడు. వదిన చూసిన పవన్ కళ్యాణ్ లెక్క అంటాడు. ఓకే, మరి మా ఫిడేల్ ఫనీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? తాగబోతో యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాని కంతే ఎవరు రాపడే నా ఎంట్రీ ఏంది? నా కథ పాట అవుతారా? ఇక ఏరియా కూర్చొని పాట పెట్టు, మళ్ళీ పెట్టు. లైవ్ ప్రోగ్రామ్ సార్ ఇది. కాలేజ్ సార్ రెడీగా ఉన్నారు, చూస్తున్నారు. యాంకర్ అంటే ఎట్లా గజ్జు అనాల మంచి ఊపచ్చిన సార్. మీరు ఇలానే చేస్తే ఇంకా షోలోకి వెళ్ళి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటానంటారా? ఎవరు డైరెక్టర్? ఎవరు? ఐ వాంట్ డైరెక్టర్ కమ్ టాకింగ్. ఏమండి, నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ అండి. ఆవిడ ఈ షోకి ఇంతకు ముందు యాంకర్ తీసేసాము. యాక్షన్ అని చెప్తారా నేను చెప్పుకోవాలా? యాక్షన్! నేను చేసేది యాక్షన్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ పట్టా. హలో సార్. హలో మేడం. మేడం చెప్పి యాంకరింగ్ సూపర్ సార్. అరే ఇంకా స్టార్ట్ చేయలే యారా. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. మీ షో చూస్తే చాలు సార్. ఓకే, ఇంకొక అది సగుటూరు నుంచి. ఏంటరు? సగుటూరు. హలో సార్. సార్ అక్కడ ఓయిన బాటిల్ ఎంఆర్పి రేటేనా? మా పక్కన 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి. ఎత్తుమాత కూడా. ఇప్పుడు మీరు తాకింది 90యా 180యా? 90 180 కలిపితే ఎంతరా? అదే సార్. మరి నా 360 వేసినా కూడా ఆ మాత్రం ఎక్కట్లేదు ఎందుకనే? రోజు పటాస్ చూడు, అప్పుడు కిక్ ఎక్కుతాడు. తనదైన మేనరిజం
ఉద్దేశంతో ఈసారైనా ఎలాగోలాగా మిమ్మల్ని నవ్విస్తాను అని కాన్ఫిడెంట్ గా మన ముందుకు రాబోతున్నాడు గాలిపటాల సుధాకర్. మా సుధాకర్ వచ్చిండంట కిక్కే యాక్చువల్ గా పానీపూరి తయారు చేసే పిండి ఉంటుంది తెలుసా, ఆ పిండి చాలా మంది తొక్కుతూ ఉంటారు. రీసెంట్ గా సుధాకర్ ని లీజీ తీసుకున్నారంట, అంత హైట్ ని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మన కోసం ఒక్కసారి ఎగురుతాడు, మనం స్లో మోషన్ లో చూద్దాం. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు. బయట ఎవరో చెవిలో పెట్టుంటారు, అది చేతిలో పెట్టారు చూసుకుంటారు. ఈ పువ్వు నువ్వే తీసుకొని దయచేసి నవ్వించండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? గాలిపటాల సుధాకర్ ఇక్కడ ఫటాస్ ఫటాస్ అదే బళ్ళు నవ్వరా? నవ్వండి అని ఒప్పుకుంటున్నాడు కదా, ఫస్ట్ నవ్వేద్దాం అందరం, నువ్వు తర్వాత జోకులు చెప్పుకో. ఓకేనా? Ready? 1, 2, 3. శ్రీముఖ్ గారు నాకు మొన్న ఫోన్ చేశారు, సుధాకర్ నా పరువు తీయకు ప్లీజ్, ఎందుకంటే అందరిలో ఫొటోస్ లో నిన్ను చాలా లైక్ చేస్తాను నేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఏం చేస్తా సీను తర్వాత నేను బాగా లైక్ చేసేది గాలిపటాల సుధాకర్ అని చెప్పింది. వేసాడు, నేనేమనకూడదని చూసా. ఇక్కడ యాక్సిడెంట్ అంటే నేను చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఒక స్కూల్లో ఒక టీచరు పిల్లల్ని ఉద్దేశించి అడుగుతుంది, ఏయ్ చిల్డ్రన్స్ బాగున్నారా? ఈరోజు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ఓకే టీచర్. గంగా యమున సరస్వతి మనకు మన దేశంలో ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా? అందులో ఒక చిన్న అబ్బాయి లేచి చెప్పాడండి, టీచర్ టీచర్ నేను చెప్పనండి. చెప్పురా. గంగేమో ఏ సెక్షన్ అండి, నాకు బాగా గుర్తండి. యమునేమో బి సెక్షన్ అండి. ఐ థింక్ అవునండి కరెక్టేనండి, కానీ సరస్వతి ఏమో వచ్చిందో రాదో తెలియదండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు టీచర్. మామూలుగా ట్రైన్ యొక్క బస్సు యొక్క తేడాల గురించి అడుగుతున్నారు. మనకందరూ తెలుసు, కానీ చిన్నపిల్లలు ఎలా చెప్తారు ట్రైన్ యొక్క బస్సు యొక్క తేడాలు? చూడండి ఎలా ఉంటుంది. ఒక మాస్టారు చిన్నపిల్లలు అడుగుతున్నారు, ఒరే మనం చదువుకున్న బస్సు గురించి ట్రైన్ గురించి తేడాలు చెప్పండి. బస్సు ఏమో చిన్నగా ఉంటుందండి, ట్రైన్ ఏమో పెద్దగా ఉంటుందండి. మా నాన్న కూర్చోరా బాగా చెప్పావు. ఒరే సీను నువ్వు చెప్పురా. ట్రైన్లోనేమో టాయిలెట్స్ ఉంటాయండి, బస్సులో ఉండవండి. నీకు ఎప్పుడు అదే ధ్యాస. కూర్చో. ఒరే నువ్వు చెప్పురా, బస్సు యొక్క ట్రైన్ యొక్క తేడాలు చెప్పు. ట్రైన్కి ఏమో పైనుంచి పొగ వస్తుందండి, బస్సుకి ఏమో కింది నుంచి వస్తుందండి. ఇప్పుడు మనము కామెడీలోకి వెళ్ళిపోయాం. అమ్మో అమ్మో, ఒక ముసలావిడ రోడ్డు మీద అటు ఇటుగా తిరుగుతుంది, బస్సు దొరకలేదు, రోడ్డు మీద తిరుగుతుంది, ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. ఆ ట్రాఫిక్ లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పిలిచి, ఏ ముసల్దానా పిచ్చా పక్కన జరుగు, విజిల్ కొడుతున్నాడు. ఏ ముసల్దానా నీకే చెప్పేది, నేను అరుస్తున్నాడు, ఇక విజిల్ కొడుతున్నాడు. ఏమయ్యా నువ్వు విజిల్ కొడితే తిరిగే వయసా నాది? కొట్టే వయసులో విజిల్ కొడితే నేను తిరుగుతుంటే ఇప్పుడు కొడితే ఏమొస్తుంది అయ్యా? ఇంకేమైనా జోక్స్ ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి.
నీకు ధైర్యం ఇవ్వడానికి పక్కనే నించుంటాను లేదా కొంచెం వెనక నించుంటాను. ఒక్క జోక్ చెప్పవా ప్లీజ్? ఇందాక చెప్పిన నీ జోకులే. Now time for some extra fun. మా సుధాకర్ కి ఎవరు టాపిక్ ఇస్తున్నారు? సెలబ్రిటీస్ కబడ్డీ కూతకి వెళ్తే ఎలా చేస్తారో అది ఒకసారి చేసి చూపియారా? ఫస్ట్ రామారావు. ఆ రామారావు గారు కబడ్డీ కూతకు వస్తున్నాడు, చూడండి ఎలా ఉంటుంది. కబడ్డీ 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 కబడ్డీ. నాగేశ్వర గారు కబడ్డీ 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 తాసస్ కబడ్డీ. వందనం అభివందనం. ఇప్పుడు మీ ముందుకు కబడ్డీ ఆడడానికి సూపర్ స్టార్ కృష్ణ రాబోతున్నారు. కబడ్డీ 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 కబడ్డీ. చిరంజీవి గారు కబడ్డీ 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 కబడ్డీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బాలకృష్ణ గారు. కబడ్డీ 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 కబడ్డీ. ఒక సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయితే మాస్ థియేటర్ల దగ్గర పండగే పండగ. మరి ఆ పండగ ఎలా ఉంటుందో మన ముందుకు చూపించడానికి రాబోతున్నాడు గెట్ అప్ సీను. ఇప్పుడు బేసికల్ గా మనం ఓ మంచి స్టార్ హీరో లేకపోతే మనకు అమ్మానించే హీరోది సినిమా వస్తే గనక మనం ఫస్ట్ డే షోకి వెళ్ళినప్పుడు అక్కడ థియేటర్ వాతావరణం లోపలికి వెళ్ళి నుంచి బయటకు వచ్చినంత వరకు ఎలా ఉంటది అనేది నీకు చేయబోతున్నాను అనమాట. బేసికల్ గా ఒక స్టార్ హీరో సినిమా థియేటర్ అంటే ఓపెనింగ్ రిలీజ్ డేట్ ఆ రోజున ఎలా ఉంటదంటే అమీర్పేట ఇన్స్టిట్యూట్ ఉంటుంది చూసారా, మొత్తం పాంప్లెట్స్ గిమ్లెట్స్ మొత్తం ఏం కనిపించవు, కట్అవుట్స్ మొత్తం థియేటర్ కనిపించదు అక్కడ. అలా ఉంటది. ఫ్యాన్స్ ఉంటారు కదా హడావుడి, థియేటర్ లో మామూలు కూడా హడావుడి. అన్నా అన్న సినిమా తీరా ఆ స్టార్ హీరోల సినిమాలు అనగానే బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళు చాలా మంది అక్కడ రెడీ అయిపోతారు. మన సుధాకర్లు అంటారు, ఆర్పీలు అంటారు చాలా మంది. లవర్ కోసం, లవర్ ని పోషించాలి కదా, అందుకోసం బ్లాక్ టికెట్లు అమ్ముతాడు. 2,500 ఆ లవర్ వచ్చేస్తుంది థియేటర్ కి. లవర్ ముందు వచ్చేస్తుంది 2,500 అమ్మాయి కదమ్మా, ఏంటమ్మా ఇంత లేట్, 3 అయిపోయిందమ్మా, కమాన్. ఇది అయిపోయిన తర్వాత మన సుధాకర్లు అంటాడు టికెట్లు తీసుకోవాలనుకున్నాడు. అడవుడు అలా ఉంటుంది తెలుసుగా, ఫస్ట్ డే మొత్తం కిక్కిరిసిపోయి ఉంటుంది లైన్లు మొత్తం. ఆ లైన్ లో సుధాకర్ వెళ్ళాడు, ఎందుకంటే ఒక పక్కన లవర్ వెయిటింగ్. లవర్ టికెట్లు తీసుకోమంది, నువ్వు టికెట్లు తీసుకోకపోతే నువ్వు మగాడే కాదు అని డైలాగ్ వేసింది, భారీ డైలాగ్. దాని నుంచొని ఎలా ఉంటుంది తెలుసుగా, మొత్తం చపాతీ పిండే. బ్లాక్ టికెట్ లో బయట 2 టికెట్లు 500 చెప్పాడు, తీసుకోవచ్చుగా, తీసుకోవాలా. అలా ఊకాల లోపలికి వెళ్తే 100 వస్తుంది చెల్ అన్నాడు. లోపలికి వచ్చాడు, 1000 రూపాయలు నోట్ తీసి బలవంతంగా లోపల పెట్టాడు కౌంటర్ లో. ఆల్రెడీ 6 చేతులు ఉన్నాయి లోపల. అన్నా రాగినా, అన్నా 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 అన్నా
1000 రూపాయలు ఇచ్చాడు, ఓ టికెట్ ఇచ్చాడు, చల్లరావులా ఆ వెనకాల ఎగ్జిట్ ఎలా ఉంటుంది సార్? ఇదే లవర్తో లోపలికి వెళ్దాం ట్రై చేశాడు. థియేటర్ లోపలికి ఒక 500 మంది ఒకేసారి 4 డోర్ల నుంచి మొత్తం పొలోమని వెళ్ళిపోతారు లోపలికి. లోపల మొత్తం బ్లాంక్ చీకటి, ఎవరికి ఏం కనిపించదు. అలాంటప్పుడు మన సుధాకర్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? లోపలికి వెళ్ళాడు, లవర్ ఇంకోటి దగ్గర ఉండిపోయింది. లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళిన తర్వాత సీట్ దొరికేసింది. సీట్ దొరకలా, అక్కడ ఫ్లోర్ మీద కూర్చున్నాడు. మళ్ళీ టార్చ్ లైట్ వేస్తే ఓ భయ పై కూర్చో, పై కూర్చో. సారీ అండి. టికెట్ చూసుకున్నాడు. C7. ఓకే సారీ అండి, కావాలని తొక్కేడు. కూర్చున్నాడు. అబ్బా క్వశ్చన్స్ బాగా వేశారు. తప్పింది వెనకాల నుంచి. ఆంటీ తొడ మీద కూర్చున్నాడు. ఆంటీ తొడ మీద అంటే సిగ్గుపడుతున్నాడు. ఫిగర్ తోళ్ళ మీద కూర్చారా, ఆంటీ తోళ్ళ మీద ఇంకా ఎవరో ఒకరు ఏదో తోడ. ఫస్ట్ ఏమొస్తుంది థియేటర్ లో మనకి? సెన్సార్ బోర్డు, సర్టిఫికెట్. అరే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ అది, దానికి అడుగుతారేంటి? తెలియదు, ఎవరు తెలియదు. అయిపోయింది. ఆ నెక్స్ట్, ఈ నగరానికి ఏమైంది? ఆడికి కూడా 100 days. ఆడు ప్రతి సినిమా వస్తున్నాడు, ఆడి గెస్ట్ అపీరెన్స్ ప్రతి సినిమా. ఇదంతా అయిపోతే సినిమా స్టార్ట్, హీరో ఎంట్రన్స్. వెళ్ళాడు. ఇదంతా అయిపోయింది, సినిమా మొత్తం అయిపోయింది. బయటకు వచ్చి మీడియా, సార్ సినిమా ఎలా ఉంది సార్? 100 days. సో మాస్ థియేటర్ లో అట్మాస్ఫియర్ ఇలా ఉంటది అనమాట. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు మా సీనుకి? క్లాస్ థియేటర్స్ లో, ఐ మీన్ ఐమాక్స్ లలో, పెద్ద పెద్ద మల్టీప్లెక్సెస్ లో ఆడియన్స్ ఎలా ఉంటారు? అలాగే ఉంటారు, ప్యాంటు షర్ట్లు, పంజాబీ బిహేవియర్. మాస్ థియేటర్ లో ఎలా ఉంటారో చూపించావుగా, క్లాస్ థియేటర్ లో ఎలా ఉంటారో మాకు చూడాలని. ఎందుకంటే నేను రవి ఆల్ క్లాస్. ఇప్పుడు క్లాస్ మాస్ చూపించాలంటే మాస్ రవి చేస్తాడు, క్లాస్ నేను చేస్తాను. సినిమా స్టార్ట్ అయింది, హీరో ఎంట్రీ, మ్యూజిక్, అదిరిపోయే మ్యూజిక్ వస్తుంది. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. బ్రహ్మానంద గారి కామెడీ వస్తుంది అక్కడ. బ్రహ్మానంద గారు పంచుల మీద పంచులు వస్తున్నాయి. మన నవ్వుకో. One moment. టాయిలెట్కి వెళ్తాడు. పటాస్ లో ఒక బంచ్ ఆఫ్ పంచెస్ తో మన ముందుకు రాబోతున్నాడు బద్దం భాస్కర్. నేను మన ముఖి కోసం ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పమంటా? ప్లీజ్. నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. నువ్వు నడిస్తే చాలా అందంగా ఉంటావు. ఆగండి, మా అమ్మ 3 అబద్ధాలకు మించి ఎక్కువ చెప్పితే ఆయుక్షణం అన్నది. ఫస్ట్ నైట్ కి లాస్ట్ నైట్ కి ఒక డిఫరెన్స్ ఉంది.
లాస్ట్ నైట్ అంటే మనం పోతాం కదా, ఆ లాస్ట్ నైట్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉందండి. ఫస్ట్ నైట్ పువ్వుల మీద పడుకుంటాం, లాస్ట్ నైట్ మనం పడుకుంటే పువ్వులు వేస్తారు. మొగుడికి చీరకి బాగా దగ్గర సంబంధం ఉంది. చీర ఉతికి కట్టుకుంటాం, మొగుడిని కట్టుకున్నాక ఉతుకుతాడు. అలానే పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు మామూలు విషయం కాదు. పిల్లలకి ఏం చెప్పినా చాలా ఈజీ క్యాచింగ్ పవర్ ఉంటుంది. ఒక పిల్లాడు చెప్పిన మాట వినట్లేదని రై పెద్దలు అన్న తర్వాత రెస్పెక్ట్ ఇవ్వాలి. పెద్దలు నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, పడుకోమంటే పడుకోవాలి. అర్థమైందా? అర్థమైంది నాన్న. ఏం అర్థమైంది? మమ్మీ నీకంటే చాలా పెద్దది కదా. పిల్లలు చెడిపోతున్నారంటే ఎవరి చేతిలో లేదండి, కేవలం తల్లిదండ్రులు. స్కూల్లో ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అవుతూ ఉంటుంది. ఒక రోజు అలానే ఒక ఆవిడ వచ్చింది. టీచర్ చెప్తుంది, చూడండి మీ పిల్లడు చదువులు అంతా బాగానే ఉన్నాడు, ఇట్స్ ఓకే, కాకపోతే చుట్టుపక్కల అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడుతున్నాడు. నేను చెప్తానండి మా అబ్బాయికి. మీరు చెప్పడం కాదండి, మీ మాట వింటాడా వినడా? నేను చెప్పానండి చాలాసార్లు. ఒక పని చేయండి, చాలా మంది పిల్లలు ఏంటంటే మమ్మీ మాట వినకపోతే ఫాదర్ మాట వింటారు. ఒకసారి వాళ్ళ ఫాదర్ కూడా రమ్మని చెప్పండి. అబ్బా వద్దులేండి ప్లీజ్, చెప్తున్నాను కదండి వాళ్ళ ఫాదర్ రమ్మనండి. ఎక్కడ వేరీజ్? అగోండి స్కూల్లో టీచర్లు తొసకేస్తున్నాడు చూడండి. ఈ మధ్య టీవీలో కనిపించేసరికి చాలా మంది సెలబ్రిటీలు చాలా ఓవర్గా ఫీల్ అయిపోతాడు. మార్పి గారు వాడిని ఎప్పుడైనా దగ్గర నుంచి చూసారా? వైన్ షాప్ లో మందు తాగిన తర్వాత ఒకడు గోను మూట వేసుకొని వస్తాడు గ్లాసులు ఏరుకోవడానికి, డిస్పోజల్ గ్లాసులు. ఒక్కొక్కరికి ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా వచ్చింది అనుకోండి. వీళ్ళు సెలబ్రిటీలో ఫీల్ అయ్యేటప్పుడు ఏంటంటే చాలా అదే ఫీలింగ్తో ఉంటారు. ఒకరోజు ఇలానే నన్ను పెళ్లికి పిలిస్తే భోజనానికి వెళ్ళి కూర్చున్నా, తింటున్నాను. ఒకడు వచ్చాడు, సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. ఏరా ఇందాక బంతిలో కూర్చొని భోజనం చేసింది నువ్వే కదా. కొంతమంది గొప్ప కోసం చాలా చేస్తుంటారు. 1 కిలో చక్కెర కొనడం కోసం ఆస్ట్రేలియాకి వెళ్తారు. వెళ్ళడమే కాదు పబ్లిసిటీ బాగా చేస్తారు. పల్లెటూరులో ఏం చేస్తాడంటే ఉంగరం కొనుక్కోండి. ఎలాంటి ఉంగరం? ఈ ఉంగరం ఎవరైనా చూసి అడగపోతారని చెప్పేసి, అరే 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 సార్ కొట్టి సార్ కొట్టి ఎవడు చూడలేదు. మధ్యాహ్నం భోజనాలు పెట్టించాడు. అరే అరే పప్పు పప్పు చూడు, బాగా చూడు, పప్పు ముద్దపప్పు. ఎవడు అడగలేదు. రాత్రి 2 గంటల 2 అవుతుంది, పడుకుంటున్నాడు. ఊరంతా తగలబడిపోతుంది. అప్పుడు కూడా ఈ పబ్లిసిటీ ఆపరు. అరే 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 ఆయింటి మీద వేయండి అంటే ఒక ముసలిది వచ్చింది. ఏంద్రా భాస్కరు కొత్త ఉంగరం కొన్నావా? ఏది చూపించు. వసే నీ అమ్మ, ఇదేదో ఉదయం అడిగుంటుంటే 4 కొంపలకి నిప్పెట్టే పరిస్థితి వచ్చేది కాదు కదా నాకు. బద్దం భాస్కర్ కి ఎవరు టాపిక్ ఇస్తున్నారు? అల్లూరి సీతారామరాజు డైలాగ్ మహేష్ బాబు చెప్తే ఎలా ఉండదో చూద్దాం అనుకుంటా. వావ్ సూపర్ థాట్ కదా. నువ్వు నన్ను చంపలేరు రౌతర్ఫర్డ్. ఒక సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది మంది సీతారామరాజులు పుడతారు. ఒక్కొక్క సీతారామరాజు ఉద్యమకారుడే బ్రిటిష్ పునాదులు పెకలిస్తారు. సీతారామరాజు అంటే శక్తి కాదు భయ్య, అది ఒక సమూహ శక్తి, ఉద్యమ పేరి. మట్టిలో మట్టినై, గాలిలో గాలినై, నా ప్రజల మనసుల్లో భావాన్నై, గుండెల్లో జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమరగీతాన్నై సామ్రాజ్య పునాదులు పెకలిస్తాను. భారత జాతి స్వతంత్ర ఉద్యమాన్ని నిలుస్తాను. అక్కడి కాదు రౌతర్ఫర్డ్, ఇక్కడ కాల్చు. అంతే మాత్రం. చూడ్డానికి మహేష్ బాబు వావ్, హైట్ ప్రభాస్ కంటే 1 ఇంచ్ పొడు. బాడీ చూస్తే ముంగట్ నుంచి రానా, వెనకాల నుంచి అల్లు అర్జున్. ఆయన వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏ హాలీవుడ్ హీరో కూడా మనకి రాడు. మా పటాస్ లో పవర్ తీయడానికి వచ్చేస్తున్నారు అద్భుతమైన సూపర్ టాలెంటెడ్ ఆకాశం పరదేశం శిఖరము నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే కనవాసం వనవాసం. హాయ్ హలో, హౌ ఆర్ యూ? మీరెప్పుడు యాక్ట్
యాక్టివ్గా ఎనర్జెటిక్గా స్మైలీగా లవ్లీగా ఉన్నారనుకోండి ఇంకా మీకు తిరిగే లేదు. యాక్చువల్లీ చూడాలంటే మీది యంగ్ ఏజ్, నాది టీనేజ్. మీ ఏజ్ లో నుంచే ఈ గేజ్ లోకి వచ్చాను. కానీ ఈ ఏజ్ మళ్ళీ మళ్ళీ రాదు. కానీ నేను ఇక్కడికి వచ్చింది దేనికోసమో తెలుసా? పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత. పెళ్ళైన తర్వాత ఏంటున్నదని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నటువంటి కామెడీతో మీ ముందుకు వచ్చేస్తాను. పెళ్ళంటే మార్నింగ్ తీసుకొచ్చే ఒక పాల ప్యాకెట్, మీ ఆవిడ అడిగితే కొనిపించే ఒక జాకెట్, మీరిద్దరూ 1 సంవత్సరం కష్టపడితే పుడతాడు ఒక బుల్లి రాకెట్. ఆడిని పెంచడానికి పెట్టాలి నువ్వు తల తాకట్టు. పెళ్లి కాకముందు నేను మన్మధుడు చిత్రంలో నాగార్జున గారిలాగా స్టైల్ గా ఉండేవాడిని. దీని అమ్మా జీవితం పెళ్ళైన తర్వాత మన్మథ చిత్రంలో శంభులాగా శాడిస్ట్ లా మారిపోయానండి. పెళ్లికి ముందు మన జీవితం ఎలా ఉంటదంటే 2.5 గంటలు చూసే సినిమాలా ఉంటది. దీని అమ్మ జీవితం పెళ్ళయిన తర్వాత సంవత్సరాలు సాగే సీరియల్ లాగా ఉంటదండి. అరే తరగదు. పెళ్ళైన తర్వాత అండి, ఏమండి అందరూ కూడా ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు, నా ఫోటో పెట్టరా అన్నది. పెడితే నా మీద కేకలేసిందండి. ఎందుకు వేసిందని అడగరే? నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేయలేదు, OLX లో అప్లోడ్ చేసి. ఏమండి ఇంకో విషయం చెప్తా. పెళ్లికి ముందు మగాడ జీవితం అందమైన టెడ్డీ బేర్ లా ఉంటదండి. పెళ్ళైన తర్వాత అండర్వేర్ లా చండాలంగా ఉంటుంది. మీలో ఎవరు నన్ను బాగా లవ్ చేస్తున్నారు? మగాళ్ళు లవ్ చేస్తున్నారు మీరు? లేడీస్ ఉన్నారు కదా, ఇండియా తక్కువ. మీలో ఎవరు నన్ను ఇష్టపడుతున్నారు? గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఈ గ్యాలరీ నుంచి ఒకరు రండి. హాయ్ లవ్లీ, హాయ్ స్మైలీ. మీరు ఇంటెలిజెంటా కాదని నేను టెస్ట్ చేస్తాను. పెళ్లికి ముందు ఎలా ఉంటారు అబ్బాయిలు, పెళ్లి తర్వాత అబ్బాయిలు ఎలా ఉంటారు? పెళ్లికి ముందు చాలా బాగుంటారు, హ్యాండ్సమ్ గా ఆసమ్ గా ఉంటారు. ఒక్క మాటలో నాలాగని చెప్పండి. ఈయనలాగా ఉంటారు. నువ్వు పెళ్లికి తర్వాత మేకప్ లేకపోతే ఎట్లా ఉంటుంది? థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్. దయచేసి రాత్రిపూట పడుకునేటప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకోను. సో ఎవరు మా అవసరం అప్పికి ఒక టాపిక్ ఇస్తారు? నాకు ఒక డౌట్ అప్పి, మన తెలుగు వాళ్ళకంటే పెళ్లి గురించి A to Z తెలుసు. అదే ఒక ఫారినర్స్ కి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు చెప్పాలంటే ఎలా చెప్తావు? యూ వాంట్ మ్యారేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ you see the her. When you see the her, to high to high contact. When you two highs, she two highs coming. That other side to some buggers are there. That means to abbai tarfuna, ammai tarfuna. So they're also looking, what happened? What you take the dowry? No. That fellow told you, I don't want to dowry. Then no, ladies side some doubts are there. When not required of dowry, is having something wrong. Then no, he hurted. No, I don't want to dowry. I'm a perfect gentleman. Who's ఎవరికి తెలుసు? After that two plates, two petas. Then only sitting that wedding hall. Pelkodku, that Mangal Sutra taken 2 hands. That lady is down. That Amalakal is backside. Amalaklu head down to up. Tilt up means. Then only this foreigner.
आफ्टर मैरिज कपलिंग में दर्द कपलिंग में दर्द అప్పి ఆగిపో, మేము అడిగింది పెళ్లి వరకే, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఇమిటేషన్ చేయాలి అంటే ఎవరిదన్నా రాము తర్వాతనే. సో ఆయన్ని మనం సపోర్ట్ చేయాలి అంటే గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh, all India ki Gabbar Singh, వీడి పేరు వింటే కుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. హలో, బాగున్నారా? ఏజ్డ్ పర్సన్స్ పిల్లల్ని బుజ్జగిస్తే ఎలా ఉంటది అనే విషయాన్ని మీ ముందు కామెడీగా ప్రయాణం చేయబోతున్నాను అండి. ఎక్కడతమ్మా పిల్లగాడు? పిల్లగాడు ఎంతకన్నా ఏడుస్తాను ఊకరాదు నాయన. ఏంది ఇది పిల్లగాడు ఊక పట్టుకుని ఏడుస్తున్న వాళ్ళ కట్లేదు. ఆ పిల్లకి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. మీరు కాలేజీకి వెళ్తారు, నా పని ఇక్కడ అయిపోయా. ఏంది నాయన, నాకు వచ్చిన పాట పాడుతుంది, నాకు వచ్చిన ఆట ఆడుతుంది కొడుక, ఎంతకన్నా ఏడుస్తున్నా ఆయన. ఊకరాదు నాయన, ఊకరాదు బంగారం, ఊకరాదు రాదండి. మరి గాలి బారకావు ఊకరాదు. కానీ సమయానికి బామ్మ కూడా అలసిపోయిందండి. బామ్మ కూడా అలసిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా మనోని ఎట్లా బుజ్జగించాలని ఆలోచిస్తున్నప్పుడు అపరిచితుడు ప్రజల సమస్యలు తెలుసుకుందామని ఊర్లోకి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాన్నగారి పేరు? మీ నాన్నగారి పేరు? మీ నాన్నగారి పేరు ఇది కూడా తెలియదా? రే నీ అబ్బా, నీ అబ్బా ఇలా మామూలుగా వెళ్తారు. ఒకప్పుడు జనరేషన్ లో ప్రేమ గురించి పీయుడు మాట్లాడితే ఎలా ఉండదంటే, నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను, ఈ జన్మలు మరి ఆ జన్మలు, ఇక ఏ జన్మకైనా ఇలాగేలే, నేను చూడక నేనుండలేను. అవునా కదా? మరి ఈ జనరేషన్ పిల్లలు ఏం చేస్తుర్రు? నువ్వు చూడు చూడకపో, నువ్వు చూడు చూడకపో, నేను చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా, నువ్వు తినకపో, నేను తింటూనే ఉంటా. ఆ రోజుల్లో ప్రేమ ఫెయిల్ అయితే ఎలా ఉండదండి? ప్రేమ లేదని ప్రేమించరాదని ఎంత గొప్పగా ఉండేది, అవునా? కానీ ఈ జనరేషన్ లో ప్రేమ ఫెయిల్ అయితే ఏమంటారు? పోవే పోవే పోతే పోవే. అలానే యూత్ లో మామూలుగా ఫ్రెండ్స్ బార్ షాప్ కి వెళ్ళి, ఒరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, బీరు గొప్పదా భార్య గొప్పదా? బీరే గొప్పది. ఎందుకు? బీరు తాగితే తలకెక్కుతుంది, కానీ భార్యకి ఎక్కితే తల మీదకి ఎక్కుతుంది. ఇక్కడ నుంచి ఎవరు అడుగుతారు మీ ఆడియన్స్ నుంచి? డైలీ సీరియల్స్ వస్తాయన్న డైలీ. ఓకే, ఒక 1 వీక్ ఆ డైలీ సీరియల్స్ ని బ్యాన్ చేస్తే ఈ లేడీస్ పరిస్థితి ఏందన్న ఇంట్లో? సీరియల్ బ్యాన్ అయ్యాయి వారం రోజులు, అవునా? వారం రోజులు బ్యాన్ అయింది అంటే చాలా పిచ్చి ఎక్కుద్ది. మామూలు పిచ్చి ఉండదండి లేడీస్ కి, మామూలు పిచ్చి ఉండదు. లేడీస్ దగ్గర పోయి ఏమే అన్నం పెడతావా, ఏ సస్తవా సస్తవా అంటున్నా. వారం రోజుల నుంచి సీరియల్ చూడక నేను చస్తుంటే ఒక్క పూట అన్నానికి ఆగలే బాడకావు. అయ్యి బాబు అట్లా
అట్లా కాదే, ఇప్పుడు సీరియల్ అది కాదే, నాకు పరిస్థితి బాగాలేదంటే ఏం చెప్పమంటావు చూడు, ఎన్ని కష్టాలు వచ్చాయి నాకు, ఆ సీరియల్ లేకపోతే నాకు అసలు అన్నం కూడా ఒంటికి పట్టట్లేదు, నా కష్టాలు లేకుండా అని అంటారు. ఇంకొంతమంది ఐసీయూకి వెళ్ళిపోతారండి, ఐసీయూకి వెళ్ళిపోయి ఆక్సిజన్ పెడతారు, అయినా కానీ బతికేటట్లేదు. ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ ఏం చేస్తారు తెలుసా, ట్రీట్మెంట్ చేయడండి యూట్యూబ్ లో ఏదో ఒక డౌన్లోడ్ తీసుకొచ్చి మన సెల్ ఫోన్ లో చూపిస్తారు. మేడం మేడం చూడండి మేడం చూడండి, ఇగో ఇగో చూడండి, అంతఃపురం serial చూడండి. థర్డ్ పార్టిసిపెంట్, థర్డ్ కమిడియన్ వచ్చి కూడా రచ్చలేపితే బాగుంటది. నా పేరు పెట్టుకున్నాడు అబ్బాయినా, అవునా? వస్తే చాలు పేరు తగ్గట్టే రచ్చ రచ్చ లేపుతాడు అసలు. రవి, రచ్చ రవి. నిద్ర లేపడంలో రెండు స్టైల్ ఉంటాయి. జనరల్ గా భార్యలు భర్తలు నిద్ర లేపేటప్పుడు అంటే భర్తను ఏమండి అని కొందరు పిలుస్తారు, కొందరు ఏమైతే పేరు పెట్టి పిలుస్తారు, ర్యామ్ అంటారు. అలాంటి మన పల్లెటూరులో భర్తను పిల్లాడి పేరు పెట్టి పిలుస్తారు. పిల్లాడి పేరు నరేష్ అనుకో, అలాగే పిలుస్తుంటారు. ముందు రోజు నైట్ బాగా తాగొచ్చాడండి భర్త, బాగా తాగేసి వచ్చి మాట్లాడుతుండు, సుఖమ సుఖ పొదుమ పూర్ణ సుఖ సుఖలేని నీలేనే సుఖమో నా సుఖమ్మ, సుఖమో నా సుఖమ్మ. ఇప్పుడు యాదికొచ్చింది అన్నకి ఈ సుక్క, నీ అమ్మ నేను అన్నది ఈ సుక్కనే, ఈ సుక్కను కాదు. వాడు వాగుతూ వాగుతూ అలా పడుకున్నాడండి. పడుకున్నాక మనోడు గురక తాగినాక గురక వస్తుంది కదా, ఆ గురక ఎలా వస్తుంది, ఎందుకు నాయనా ఈ అడ్డమైన కిచ్చి చేసినావు, నాకు చేసినావు, నువ్వు పోయినావు, ఇందుకేనా నాయన గురక చూడు మన ఊళ్ళో నాకు వినపడుతుంది, నీకు వినపడుతుందా గాను అని పడుకుందండి. తెల్లారింది కుక్కరొక. ఇప్పుడు స్టార్ట్ అయిందండి. భార్య లేచి తన పని తాను చేసుకుంటుంది, పక్కన ఉన్న భర్తను లేపుతుంది. నరేష్ లే, అడ్డమైనడా నిన్నే లే, ఓ నరేష్ అడ్డమైన నిద్ర నీకేస్తా ఊళ్ళే పోయేది మొగన అని అంటాడు. వాడు పడుకుంటాడు. ఆ కొమరే వచ్చిండు, ఏదో మోటార్ కాడికి పోవాలన్నట్ట కదా, పొలం కాడికి పోయి మోటార్ వేయాలన్నట్ట కదా. అప్పుడు వాడు చిరాకు పడి లేస్తాడు. ఏంది ఈ అమ్మ పొద్దు పొద్దునే చిరాకు దుప్పుతావు, వచ్చినంత నువ్వు నన్ను చెప్తావే. పెళ్ళైనాక అందరూ చేసే మిస్టేక్ ఒకటి చెప్తారు, అంటే లేడీసే తెలియగలరు అనుకునే మూర్ఖులు మీరు. నేనెందుకు చెప్తున్నా అంటే, మొగాడు ఫస్ట్ నైట్ రోజు భర్త భార్యతో మాట్లాడుతుంటాడు, ఏమని మనం ఓపెన్ గా ఉందాం లైఫ్ లో, మన ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి నీ ఏమైనా విషయాలు ఉంటే నాకు చెప్పు, నాయి కూడా షేర్ చేస్తుంటే. అప్పుడు ఈ పిక్చర్లు ఏం చేస్తారు తెలుసా, అన్ని ఓపెన్ అవుతారు. నాకు రవి వస్తారు 2 సార్లు లెటర్ రాసిండు తెలుసా. ఇక ఈ కంటెంట్ పెట్టుకొని లైఫ్ మొత్తం ఏడిపిస్తారు భర్త. రవిగాడు ఎన్నిసార్లు లెటర్ ఏదైనా ఫోన్ మీద రవిగాడు అయినా ఫోన్ ఆ కిటికీ దగ్గర ఎందుకు అప్పరావా. సో ఎవరు రచ్చ రవికి టాపిక్ ఇస్తున్నారు? రవి, మీరు బాగా వర్క్ లో ఉంటారు, అప్పుడు మీ వైఫ్ కాల్ చేస్తే ఎలా ఉంటది, మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే ఎలా ఉంటది? భార్య కాల్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, లవర్ కాల్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, అంతే కదా. ఆఫీస్ లో పని చేస్తున్నాడండి, భార్య ఫోన్ వస్తే వాడు ఆటోమేటిక్ గా లేస్తుంటాడు సీట్లోకి వెళ్ళి. ఏంది ఆఫీసులో బిజీగా ఉన్నా, ఈ టైంలో ఫోన్ చేసే ఏంటి నువ్వేంటి బయటికి వెళ్తావా, ఆడ కారు ఉంది, అల్మారాలో డబ్బులు ఉన్నాయి, నాతో నీకేం పనే, అరే దొబ్బుతా ఉంటావు ఫోన్ చేసి, ప్రతి దానికి చిన్నదానికి ఫోన్ చేస్తావు, పెట్టే ఫోన్, ఇంటికి వచ్చినాక మాట్లాడతా. పిల్లల ఫోన్ అండి, అమ్మాయి పిల్లలు ఉన్నారు చూసినావా, తమ్మక్కరాబ్. అదే లవర్ ఫోన్ వచ్చిందండి, ఆటోమేటిక్ గా వాడు సీట్ కిందకి వెళ్తుంటాడు. ఇప్పుడు భార్య ఫోన్ వచ్చినప్పుడు పైకి లేచాడు కదా, హలో మదర్ ప్రామిస్, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, కాల్ చేద్దామా అని. నువ్వే చేసావు తెలుసా. నేను అదే చెప్తుంటా, మనం మామూలు రిలేషన్ కాదు, ఇది దేవుడు డిజైన్ చేసిన రిలేషన్.
పని హే పిచ్చిదా నీకోసం పని ఏంటి ఫ్రీ 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 సీరియస్లీ ఐ లవ్ యూ సే వన్స్ ఒకసారి చెప్పు ఒకసారి చెప్పు ఒకసారి ఫైనల్లీ ఒక్కసారి చెప్పు ఓ మై గాడ్ 1 సెకండ్ నా భార్య ఫోన్ చేస్తుంది మళ్ళీ చేస్తా ఏంది ఏంది అరే నేను కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నానే ఢిల్లీ నుంచి ఫోను బడ్జెట్ ఏం చేసినా అడుగుతాడు హలో ఏంట్రా అదేరా బాస్ ఒకటే ఏంటంటే నీ ఫైల్ ఏమంటే రేపు ఏమైనా చూసుకో అర్జెంట్ ఏం లేదు నీకు ఏమైనా ఫ్రీ టైం ఉంటే బయట స్పెండ్ చేసుకో అంటున్నాడు ఎందుకంటే నేను సార్కి అంత ఇష్టమే ఆఫీస్ లో ఐఎమ్ ద ఓన్లీ టాలెంట్ పోయినా నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంటది కావాలంటే దాంతో చెప్పిస్తా చూడు చూడు శ్రీ నేను అలాంటి వాడిని సూపర్ సూపర్ అది విన్నావా అది ఎప్పుడు నన్ను చూస్తుంటే కానీ నేను దాన్ని అసలు చూడు ఐ లవ్ యూ రా ఐ లవ్ సో మచ్ లవ్ యూ రా